డిపార్ట్మెంట్ అయితే అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. నేను చెప్పాను సార్ ఇలా మా పాపకు ఒంట్లో బాగాలేదని నేను చెప్తున్నాను, అయినా కూడా భాగ్య గారు ఇలా ఈమెయిల్ పెట్టారు, ఖచ్చితంగా రేపు రావాల్సిందే అని పెట్టారు, నేను రాలేను, మా పాపకి ఇంకా బ్లడ్ ఇంకా మిగతా రిపోర్ట్స్ రాలేదు అని అడిగితే ఇట్ ఈస్ క్వైట్ అలార్మింగ్ కదండి, మీరు ఇలా ఎంప్లాయీని బలవంతం చేసి రప్పించుకోకూడదు కదా అంటే, దేర్ ఈస్ నథింగ్ అలార్మింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని వాట్సాప్ మెసేజ్ పెడుతున్నాడు. అంటే నీ టాక్సిసిటీని నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు అంటే నువ్వు అదే కరెక్ట్ అని అనుకుంటున్నావు కదా, అండ్ దట్ ఈస్ కంప్లీట్లీ ఇన్కరెక్ట్. ఐ జస్ట్ పాజ్ యువర్ వర్షన్ ఫర్ అ సెకండ్ అండి. నేను ఇందాక కూడా ఒక వర్షన్ చెప్పారు, లైక్ మీరు యూకే ప్రాసెస్కి వర్క్ చేస్తుంటారు అని. I don't know what's your age. Okay, let's consider you're 25. No, that's fine. I can tell you my age and I don't shy away to do it. I'm 33 now. So 33 years గా మీరు ఏదైతే ఒక న్యాచురల్గా ఒక టైం లైన్కి అడాప్ట్ అయిపోయి ఉన్నారో, ఆల్ ఆఫ్ ఎ సడన్ లైక్ మీరు ఇండియాలోనే ఉండి మీరు ఒక యూకే సిటిజన్ అయిపోవాలి, అండ్ మీకు పండుగలు ఉండకూడదు, అక్కడి కల్చర్ ఉండాలి, సాటర్డే సండే లైక్ యూనో ఆ వర్క్ పాలసీ ఉండాలి, లైక్ మీ ఎంటైర్ ఐడెంటిటీ, మీ ఎంటైర్ లైక్ బయాలజికల్ ఏదైతే సిస్టమ్ ఉంటుందో ఆ క్లాక్ అంతా మారిపోవాలి. యూ హ్యావ్ టు బి అ యూకే సిటిజన్. మీకు వీసా మాత్రమే ఉండదు, మీరు హైదరాబాద్లో ఉండి లైక్ మీరు ఒక ఇక్కడికి వచ్చే శరణార్థుల లాగా ఇక్కడ పనిచేస్తుంటారు. అట్ ది సేమ్ టైం మీరు చెప్తున్న ఏదైతే లైక్ మీ ఇష్యూ ఉందో, మీరు ఏ జాబ్ రోల్లో అక్కడ జాయిన్ అయ్యారో నాకు తెలీదు. వాట్ ఇఫ్ యు ఆర్ ఇన్ దేర్ ప్లేస్, మీరే ఒక ఆ ఫ్లోర్లో మేనేజర్గా అయ్యుండి, లైక్ మీరు చెప్తున్న ఏవైతే గైడ్ లైన్స్ అండ్ పారామీటర్స్ ఉన్నాయో వాటిని మీట్ చేస్తూ అక్కడ పని చేయడం సాధ్యమేనా? ఎందుకంటే ఒక శ్రీధర్ గారు లైక్ లక్షల మంది, లైక్ మీరు నేను మాట్లాడుతున్న ఈ టైంలో నాకు తెలిసి గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఆ ఏరియా అంతా ఇప్పుడు ప్యాక్డ్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ ఐటీ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ కానీ ఎవరైతే కానీ మీరు చెప్తున్న టెక్ మహీంద్రా సెట్ బహదూర్పల్లి కూడా అయిపోయి ఉంటుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళ కోసం ఓఆర్ఆర్ వేసారేమో నాకు ఒకసారి డౌట్. సో ఉంటుంది. సో బట్ వాళ్ళందరూ పనిచేస్తున్న ఇదే హైదరాబాద్ సిటీలో నాకు ఇప్పుడు ఇక్కడ ఈ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్న ఒక శ్రీధర్ గారు, ఎక్కడో ఉన్న కెవిన్ గారు, ఇక్కడ ఉన్న భావన గారు, మీలో ప్రాబ్లం ఉందా, వాళ్ళ ప్రాబ్లం ఉందా, ఎంటైర్ లైక్ యూనో ఆ వర్క్ కల్చర్లోనే ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మీ వర్షన్లో లైక్ యూఆర్ రైట్, యూర్ గుడ్, మీరు చెప్తుంటే నేను కూడా మీకు రూట్ అవుతున్నాను. రేపు మీరు చేయబోయే సిజేపీ ఏదైతే కార్పొరేట్ జనతా పార్టీ అని ఏదైతే మీరు పెట్టారో, ఆల్రెడీ ఆయన దానికి పిఎంఓ లైక్ ఆయనకి ఏదో పొజిషన్ ఇచ్చేసి ఆయనతో పాటు మీరు కూడా ఉన్నారు కాబట్టి నేను కూడా వస్తాను. ఎందుకంటే లైక్ ప్రాబ్లం నాకు అర్థమవుతుంది కూడా. మీరు అడిగింది చాలా మంచి క్వశ్చన్. వాళ్ళది తప్ప మాది తప్ప, మీ చెప్పే తప్ప అంటే ప్రాబ్లమ్స్ అందరికి ఉంటాయి సార్. కొంతమంది మౌనంగా భరిస్తారు, కొంతమంది బయటకు వచ్చి చెప్తారు. ఒకవేళ మేము చెప్పేది తప్పైనా లేకపోతే ఎవరు కోరిలేట్ చేసుకోపోతే, మీమ్స్ అనేవి వాళ్ళు పుట్టలేదు కదా, 15-20 ఏళ్ళ నుంచి మీమ్స్ ఉన్నాయి కదా. ఈ మీమ్ నేను రీసెంట్గా చూశాను, తను యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడు, వాడు ఆత్మగా పైకి లేచి మేనేజర్కి మెయిల్ పెడతాడు, ఐఎమ్ సో సారీ మే మర్ గయా హూ, మే ఆఫీస్ నహీ ఆ సక్తా అని. సో మీమ్స్ దాని కంటిన్యూషన్ యాజ్ అ మెంబర్ నేను చెప్తాను, నథింగ్ డూయింగ్, యూ షుడ్ వర్క్ ఫ్రమ్ హెల్ అంటాడు మేనేజర్. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి చెప్తాను అయితే, ఇంకొకటి నేను ఇన్నది ఏంటంటే, ఇప్పుడు ఈ ఐటీలో మేనేజర్స్, లీడ్స్ ఎట్లా అంటే వాళ్ళు ఒక సూపర్ పవర్గా వాళ్ళని ఊహించుకుంటారు. వాళ్ళకి ఏమీ తెలియదు, వాడు బయటికి వస్తే ఒక బాత్రూమ్ లో కడగనికి కూడా పనికిరారు వాళ్ళు. కానీ వాళ్ళు ఏంటంటే మేము ఒక కింగ్స్ ఇక్కడ అని చెప్పేసి, ఇందాక భావన గారు చెప్పిన కేసులో ఈమెయిల్ కూడా రాస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏమంటారంటే, నేను చెప్తాను దానికి ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు చనిపోతావో నాకు ఇన్ఫార్మ్ చేసి చనిపోవాలి కదా, కేటీ ఎవరు ఇస్తారు, లేకుంటే ఇట్లాంటి సంఘటనలు నేను చూశాను. ఎందుకంటే ఒకతను మా టీంలో ఒకతను చాలా సీరియస్ గా ఉన్నాడు. సీరియస్ గా ఉన్నప్పుడు ఆ మేనేజర్ ఏమంటాడంటే, హాస్పిటల్ ల్యాప్టాప్ తీసుకెళ్ళొచ్చు కదా, తీసుకెళ్ళి అక్కడ నుంచి పని చేయొచ్చు కదా, దానికి లీవ్ ఎందుకు, ఇది ఎందుకు అని ఇట్లాంటి లేదండి. ఇలాంటి వ్యక్తులు సాఫ్ట్వేర్ లో ఈ షార్టిస్ట్ సంఘాలకు అధ్యక్షులు అక్కడ ఉన్నారు. వీళ్ళందరిని ఏం చేయాలంటే, నిజంగా చెప్పాలంటే ఈ లాలో వీళ్ళ కంప్లైంట్స్ వీళ్ళకి కాదు, గాడిదలు తీసుకొని వీళ్ళను గచ్చిబౌలి చౌరస్తా నుంచి మాదాపూర్ చుట్టుగా తిప్పామనుకోండి, ఇంకొకరికి ఉన్న వ్యక్తులకు బుద్ధి వస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఏమన్నానంటే, ఈ ప్రొటెస్ట్ కేవలం నా కోసమో, భావన గారి కోసమో, ఇంకో కెవిన్ కోసమో కాదు, ఇది ఐటీ ఎంప్లాయీస్. ఎందుకంటే ఈ లే ఆఫ్స్ ఇనీషియల్ స్టేజెస్ లో ఉన్నాయి. చాలా మంది కూడా అకారణంగా వాళ్ళని తీసేసి వాళ్ళ బతుకులు నాశనం చేసి చాలా మంది సూసైడ్ చేసుకున్నారండి. చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. అది ఎప్పుడు మీడియా కూడా చాలా తక్కువగా చూపెడుతుంది. అంటే నేనేం చెప్తున్నానంటే, ఇప్పటికైనా మీరు ఐటీలో ఎవరైతే జాబ్స్ పోగొట్టుకున్నారో మీరు రండి, మీరు శనివారము మా మద్దతుగా రండి, ధర్నా చౌక్ రండి. మన అవసరం అయితే
కాక్రోచ్ జనతా పార్టీ లాగా కార్పొరేట్ జనతా పార్టీ ప్రారంభిస్తాము. ఇంకొకటి చెప్తున్నా నేను, ఇక తెలంగాణ నుంచి ఒక మరో సోనం వాంగ్చుక్, మెరుగు శ్రీధర్ పుడతాడు. అవసరమైతే నేను నిరాహార దీక్షకు కూడా రెడీ. ఐఎమ్ వెరీ వెల్ ఫైన్ మ్యాన్. 10 రోజులు నేను నిరాహార దీక్ష చేయగలను. అంటే నేను ఎందుకంటే నాకు అంత కంట్రోల్ ఉంది నా బాడీ పైన. అంటే చెప్తున్నాను ఏంటంటే ప్రభుత్వం స్పందించకపోయినా, లేబర్ కమిషనర్ స్పందించకపోయినా, ఎందుకంటే ఎన్నో కేసులు ఉన్నాయి లేబర్ కమిషనర్ లో, వాళ్ళు సరిగా స్పందించిన దాఖలాలు లేవు. డెఫినెట్ గా ఏంటంటే ఈ రోజు ఇక్కడ కాకుండా రేపు జంతర్ మంతర్లో నిరాహార దీక్షను స్టార్ట్ చేస్తా, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ రోజు భావన గారు ఒక రాణి రుద్రమదేవి లాగా బయటకు వచ్చింది. ఎందుకంటే చాలా మందికి ఆదర్శం స్ఫూర్తి కూడా. ఎందుకంటే చాలా మంది కూడా అణిగిపోతున్నారండి బయటకు చెప్పుకోలేక. చాలా మంది ఉమెన్ ఎంప్లాయీస్ కానీ లేకుంటే మగవాళ్ళు కానీ హరాస్మెంట్ ను తట్టుకుంటూ సూసైడ్లు చేసుకుంటున్నారు, తర్వాత బయటికి రాలేకపోతున్నారు. అంతే ఏముంది ఇంకా, ఓకే చచ్చిపోయాడు అంతే ఆయన ప్లేస్ లో. కానీ సార్ ఒక్కటి నిజంగా చూడండి, శ్రీధర్ గారి లాగా అలా పెద్ద మాటలు నాకు రావు, కానీ ఒక్కటి చెప్తాను, ఏ మనిషైనా చచ్చిపోయిన తర్వాతే వాడు మంచోడు అవుతాడండి. వాడు బ్రతుకున్నప్పుడు వాడు ఎప్పటికీ మంచోడు అవ్వడు. ఇప్పుడు నాకు న్యాయం జరగాలనుకోండి, నేను చనిపోతేనే నాకు న్యాయం జరుగుతుందంటే అలాంటి న్యాయం నాకెందుకండి? నేను బ్రతికున్నప్పుడు నా భవిష్యత్తుకు ఉపయోగపడేది, నా పిల్లలకి ఏదైనా ఉపయోగపడేది, లేకపోతే మా చుట్టుపక్కల వాళ్ళకి మనం ఏమైనా ఉపయోగపడే లాంటి న్యాయాలు చట్టాలు ఏమైనా ఉంటే పనికొస్తాయి. కానీ నేను చచ్చిపోయిన తర్వాత వచ్చే లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు నాకెందుకు సార్? దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ అండి. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. చూడండి, ఇప్పుడు శ్రీధర్ గారు ఆయనకు వచ్చిన థ్రెట్స్ అలాంటివి కోపంతో, లేకపోతే ఆయన భరించుకున్న ఫ్యామిలీ వరకు కూడా వెళ్ళారు. కాబట్టి తను నాకు యాజ్ అ పర్సన్ శ్రీధర్ గారు నాకు ఎలా అనిపిస్తారంటే, తన మాట అంత కటుగా ఉన్నా ఆయన మనసు చాలా మంచిది. యూనో ఆయన ఏమనుకుంటారంటే అందరికీ న్యాయం జరగాలని అనుకుంటారు. సో ఆయనకి ఖచ్చితంగా మేము అందరం మద్దతు చేస్తాం, దానికి ఏం ప్రాబ్లం లేదు. చూడండి, నిరాహార దీక్ష చేయడమా, ఇంకొక దగ్గరికి వెళ్ళడమా అంటే, సార్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ప్రాపర్ లా లేదు, ఇన్స్టెంట్గా తీసేసే టర్మినేషన్స్కి లెక్క పత్రం లేదు, ఎవరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, రైట్? ఇప్పుడు వెన్ అకౌంటబిలిటీ లేనప్పుడు ఇలాంటివన్నీ ఖచ్చితంగా జరుగుతాయి కదండి. సో ఐ థింక్ దట్ ఈస్ ది ప్రాబ్లం. నేను వెన్ ఐ మెట్ శ్రీధర్ బాబు గారు, పాపం ఆయనకు వచ్చి టైం ఇవ్వలేకపోయారు, కొంచెం టైమే ఇచ్చారు, బట్ అట్లీస్ట్ ఈ హర్డ్ మీ. తర్వాత నేను వెళ్ళి ఐటీ అడ్వైజర్ సాయి కృష్ణ గారితో మాట్లాడాను, ఆయనకు వచ్చి టైం ఇచ్చారు. ఆయన చెప్పింది ఒకటే ఏంటంటే, we can't get into so many operational things of the company. కంపెనీ ఇష్టం ఎవరిని హైర్ చేస్తారా లేదా అనేది. దీనికోసం మీకు ఏదైనా కావాలంటే మీ ఒక్కరి కోసం అంటే నేను ఒక ఈమెయిల్ పెట్టి ఎందుకు ఇలా చేశారని అడగగలుగుతాను. ఈ ఇష్యూ మీకు ఎప్పటికీ వద్దు అనుకోండి, ఒక యూనియన్ ఉండడమో లేకపోతే ఒక కొత్త చట్టం రాయించుకోవడమో అలాంటివి ఏవైనా వీ హ్యావ్ టు డూ. ఇప్పుడు గవర్నమెంట్ చేయాలంటే కూడా మనం ముందుకు రావాలి కదా సార్. ఒకటి మాత్రం నిజం సార్, ఒక యానిమల్కి ఏదైనా జరిగితే అన్ని యానిమల్స్ ఒక దగ్గర వచ్చి హెల్ప్ చేస్తాయి. కానీ కార్పొరేట్ బబుల్ లాంటి లైఫ్లో ఒకరిని ఇంకొకరికి చెప్పాలంటే మాకు రేపు జాబ్ వస్తుందో లేదో అని భయానికి ఎవరు రారు. ఓకే, సరదాగా అన్ని మీడియా ఛానల్స్లో అడుగుతారు మీకు జాబ్ రాకపోతే ఏం చేస్తారు అని. నాకు జాబ్ పోవడానికి, నేను ఇలా ప్రొటెస్టులు చేయడానికి, నేను రోడ్ మీద వచ్చి నించోడానికి ఎవరైతే కారణమో వాళ్ళే కదండి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అప్పుడే కదా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సర్వీసెస్ చేసుకోగలుగుతాను. నా ప్రాబ్లం ఇంకా నాకు రిజాల్వ్ అవ్వలేదు. నా ప్రాబ్లం రిజాల్వ్ అయిన రోజు ఒక మీడియాతో, ఒక లాయర్తో కూర్చుని ఒక్కొక్కళ్ళ ప్రాబ్లం ఎలా రిజాల్వ్ చేయాలనేది మేము ఖచ్చితంగా ఆలోచిస్తాం. దానికి ప్రొటెస్టే చేయాలా, నిరాహార దీక్షలే చేయాలా, ఇంకోటి చేయాలా అనేది వీ విల్ థింక్. ఇప్పుడు నాకు బాధ వచ్చింది నేను చెప్పాను, ఆయనకు బాధ వచ్చింది ఆయన చెప్పాం, రేపు పొద్దున్న అరుణాచల్కి నలుగురు వచ్చి బాధ వచ్చిందని చెప్తారు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు అంతమంది ట్రాఫిక్లో ఉంటారు కదా, వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు కూడా అంటే ఎందుకు సార్ మా ఇంట్లోనే అంటారు, అవన్నీ మనకి ఎందుకమ్మా, పెద్దోళ్ళతో గొడవ ఎందుకమ్మా, పెద్దవాళ్లతో గొడవ ఎందుకమ్మా, నువ్వు అంత పెద్ద కొండను అరుస్తున్నావు అమ్మా అంటే నేను అంటుంది, నేను మేనేజ్మెంట్ని క్వశ్చన్ చేస్తున్నాను. ఆ మేనేజ్మెంట్ టెక్ మహీంద్రాలో ఉంది కాబట్టి టెక్ మహీంద్రా అనే పదం మనం తీసుకుంటున్నాం. డైరెక్ట్గా ఇప్పుడు నాకు జరిగే ఏ కారణానికి టెక్ మహీంద్రా CEO చేసింది కాదు కదండి, వాళ్ళ కింద పనిచేసే ఎంప్లాయీస్ చేసింది. దట్ ఈస్ ఫైన్. మీరు కరెక్ట్ చేయమని చెప్తుంది కూడా అక్కడే. లైక్ ఎగ్జాక్ట్లీ, చెక్ యువర్ మేనేజ్మెంట్, పుట్ అ కమిషన్, లెట్స్ సీ. కమిషన్ మాట అన్నారు. వాట్ అబౌట్ యువర్ గ్రీవెన్స్ బాక్స్ ఉంటుంది కదా, లైక్ డిడ్ దే హెల్ప్ యూ?
ఐ కుడ్ సీ ఎ స్మైల్ ఆన్ శ్రీధర్ గారి ఫేస్. యాక్చువల్లీ గ్రీవెన్స్ అంటే ఆయన ప్రతి మేము ఈ grievance joke ని- తో ఉన్నాం. కాదు, కాదు. ఈ joke ని లేదు, లేదు, అప్డేట్ నేను చేయాలన్నట్టుగా చెప్తానండి. ప్రతి కంపెనీలో హెచ్ఆర్ ఎథిక్స్ కంప్లైంట్స్ ఉంటుంది. నేను ఒక 72 సార్లు కంప్లైంట్ చేశాను. హెచ్ఆర్ ఎథిక్స్ అనేది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఎథిక్స్ కంప్లైంట్స్ అనేది. మీరు చేసింది అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో రేషియల్ రిమార్క్స్ వరకు వెళ్ళిపోయింది. కానీ నాకు ఒక్క రిప్లై ఇవ్వలేదు. అంటే నేను ఏమనుకున్నా అంటే మేడం చెప్తున్నారు, దానికి ఎవడు రిప్లై ఇవ్వడు. నేను ఫ్రెష్ విక్టిమ్ నుంచి చెవులకు బాగుంటుంది. డిడ్ యూ ట్రై ఈ ఎస్కలేట్ చేయడానికి ట్రై చేశారా? లైక్ వాట్ వాస్ ది రెస్పాన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఎస్కలేట్, లోపలికి వెళ్ళి ఎస్కలేట్ చేయడానికి I was 22nd వాజ్ మై లాస్ట్ వర్కింగ్ డే. నేను ఐడి పెడితే లోపలికి వెళ్తానో వెళ్ళానో నాకు తెలియదు, అందుకే నేను రోడ్ మీద కూర్చున్నాను. టు ఎస్కలేట్ ఇట్ యూ షుడ్ గివ్ దట్ స్పేస్ నా. ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. బట్ నౌ యు ఆర్ పార్ట్ ఆఫ్ టెక్ మహీంద్రా బ్యాక్ అగైన్, యు షుడ్ ట్రై. బట్ మీరు స్వచ్ఛతంగా అంటే మీరు తీసేయడం కాదు, నేనే వదిలేస్తాను. ఇప్పుడు మీరు మొత్తానికి మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి ఇన్ఫాక్ట్ మీకు కావాల్సిన కూడా అదే, నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతాను, అదే కావాలి. ఇన్ఫాక్ట్ చదువుకొని లైక్ యూనో చిన్నప్పటి నుంచి 4 సంవత్సరాలు డిగ్రీ చేసి ఇంజనీరింగ్ చదువుకొని తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ఆ సెల్ఫ్ రెస్పెక్టే కదా. లైక్ యూనో అదే లేకుండా ఇష్టం వచ్చినట్టు ఒక టర్మినేషన్ లెటర్ తో పంపించడం అనేది లైక్ చూడండి సార్, ఎంతో కొంత రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఒక్కొక్కసారి వి పుట్ ఇట్ ఆన్ అ టాస్, విన్నట్టు వెళ్ళిపోతుంది. అయిపోతుంది. ఓకే, వన్స్ యు ఆర్ ఎ కార్పొరేట్ ఎంప్లాయీ, మోర్ ఓవర్ అది కూడా కాదు సార్, ఇప్పుడు ఆ ర్యాప్ కూడా ఉండాలి కదా సార్. ఇప్పుడు మీ మేనేజర్ మీతో అన్ని మీ బాధలన్నీ వింటున్నాడు, మీకు అవసరం వచ్చినప్పుడు చూసుకుంటున్నాడు. గబక్కన్ వాడు ఒక మాట అన్నా, తను ఒక మాట అన్నా, ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఒక మాట అన్నా మనం తీసుకుంటాం. నీకు హ్యూమానిటీ లేదు, నువ్వు హ్యూమన్ టచ్తో ఒక మనిషిని చూడవు. అలాంటప్పుడు నువ్వు ఏమన్నా నాకు నొప్పిగానే ఉంటుంది, నువ్వు నవ్వుకుంటూ వెళ్ళినా నాకు బాధగానే ఉంటుంది. సో నేనేమంటానంటే, ఎప్పుడైతే ఎంప్లాయీస్కి 30 రోజుల్లో 40 రోజుల్లో ట్రైనింగ్ ఇచ్చి మీ ట్రైనింగ్ అయిపోయింది, మీరు అసెస్మెంట్స్ రాసి మీరు ఫ్లోర్ మీదకి వెళ్ళి మీరు కాల్స్ తీసుకోవాలని చెప్తారు, మరి మీరెందుకు సార్ మీ టీఎల్స్కి ట్రైనింగ్ ఇవ్వరు? హ్యూమానిటేరియన్తో బిహేవ్ చేయండి, ఇవి మన పాలసీ. మీరు పాలసీ ప్రకారంగా ట్రై చేసి ఉంటే నాకు అసలు మీరు టర్మినేషన్ లెటర్ ఇవ్వనే కూడదు. ఈధర్ మీరు నోటీస్ పీరియడ్ ఇవ్వాలి, వార్నింగ్ లెటర్స్ ఉంటాయి. ఈవెన్ ఐ వర్క్ ఫర్ కార్పొరేట్, సో యా వార్నింగ్ లెటర్స్ ఉంటాయి. ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్, దెన్ ఇస్ టర్మినేషన్, రైట్? సో మెడికల్ గ్రౌండ్స్ లో ఉన్న వాళ్ళకి టర్మినేషన్ అసలు వార్నింగ్ లెటర్ ఇవ్వకూడదు. బికాస్ ఐ వాజ్ అన్వెల్. మా పాప టైంలో మీరు వార్నింగ్ లెటర్ ఇచ్చుకుంటే పర్వాలేదు, నేను సిక్ ఉన్నప్పుడు నాకు నువ్వు వార్నింగ్ లెటర్ యూ షుడ్ నాట్ సెండ్ మీ. యాజ్ ఫార్ ఎస్ నాకు తెలిసిన పాలసీ ప్రకారం, మరి వాళ్ళ పాలసీస్ ఎలా ఉన్నాయో నాకైతే తెలీదు. సో అలాంటి 3 పాలసీస్ ఏవి నువ్వు ఫాలో చేయకుండా 20కి ఒకవేళ పాలసీ ఫాలో చేసినండి 3 months ఉంటుంది కదా, 20th కి మెయిల్ పెట్టో రిప్లై ఇచ్చా, 21st కి మెయిల్ పెట్టో రిప్లై ఇచ్చా, 22nd తీసేస్తావా నువ్వు? బట్ 3 months ఉంటుంది కదా టు టేక్ మీ అవుట్ ఆఫ్ దట్ సిస్టమ్. ఆయన వాచ్, వాళ్ళ వాచ్, ఆయన ఆమె వాచ్ లైక్ మేబీ లేదా 1 month వాళ్ళ క్యాలెండర్ లైక్ యూనో 1 day లో 1 month గా అంత అడ్వాన్స్ గా అంటే వెళ్తుంది. ఒకటి అండి ఇక్కడ గమనించింది నేను ఏంటంటే, కార్పొరేట్స్ అంటే వాళ్ళు కార్పొరేట్ కోబ్రాస్. ఎందుకంటే వాళ్ళకు ఒక లా లేదు. నేను లేబర్ కమిషనర్ను చాలాసార్లు కలిసిన, వాళ్ళు ఏమంటారంటే ఈ లేబర్ లాస్ అన్ని కూడా ఈ కార్పొరేట్ డైల్యూట్ చేస్తున్నారు. ఏంటంటే ఈ కార్పొరేట్ కంపెనీస్ అన్ని కూడా, సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని కూడా ఐటీ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ లో వస్తాయి. నాట్ ఈవెన్ పూర్తిగా లేబర్ లాస్ వాళ్ళు వర్తించవు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఏంటంటే వీళ్ళకు చాలా ల్యాండ్స్ ఇచ్చి, అంటే ఇంతమంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తామని ల్యాండ్స్ ఇస్తారు వీళ్ళకు. అంటే వీళ్ళు అంతమంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. కానీ ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు, మాస్ లే ఆఫ్స్ చేస్తున్నారు. మాస్ లే ఆఫ్స్ వల్ల కొన్ని, ఇప్పుడు ఒరాకిల్ రీసెంట్ గా చూసుకుంటే ఒక 13,000 మందిని ఇండియాలో తీసేసింది. మళ్ళొక లే ఆఫ్ నెక్స్ట్ ఈ సెప్టెంబర్లో, ఇంకో నెలలో ఉంది. అంటే ఈ సెప్టెంబర్ మాసం కూడా నిజంగా చెప్పాలంటే చాలా వచ్చేది సెప్టెంబర్ చాలా దరిద్రమైన మంత్ అనుకోవచ్చు. చూస్తుంటే ఐటీ ఎంప్లాయీల పరిస్థితి ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే బతకలేక బడి పంతులు అని ఉండేది అని ఒక సామెత ఉండేది మనకు చిన్నప్పుడు. బతకలేక ఈ ఐటీ ఎంప్లాయీ పరిస్థితి ఘోరంగా ఉంది. చాలా మంది కూడా అంటే సడన్ గా తీసేస్తే వాళ్ళకి ఎన్నో ఈఎంఐస్ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కానీ వీళ్ళు కంపెనీస్ ఇవన్నీ కూడా ఏమి చూడరు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు తీసేసిన ఎంప్లాయీస్ కూడా సీరియన్స్ ప్యాకేజ్ ఇచ్చి దాన్ని ట్యాక్సబుల్ గా పెడుతున్నారు. 3 months salary, ఆ 3 months లో కూడా దీన్ని ట్యాక్సబుల్ గా పెడుతున్నారు. నేను 2 కంప్లైంట్. ఎంత పర్సెంటేజ్ కట్ అవుతుందండి? 30%. ఫ్లాట్ 30%. ఇప్పుడు అతను 20% స్లాబ్లు ఉండా, 30% స్లాబ్లు ఉండా, ఇవన్నీ కూడా ఐటీ డిపార్ట్మెంట్ కూడా లేఖ రాసి జరిగింది. ఈవెన్ ఒరాకిల్ చేసిన 2 స్కామ్స్ కూడా నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రీసెంట్ గా ఇవ్వడం జరిగింది. వాళ్ళు అక్నాలెడ్జ్ చేశారు నాకు. అంటే మీరు వచ్చి ఇక్కడ స్కామ్స్ చేస్తున్నారు, ఇది ఒకటి మనం గమనించాలి. ఐటీ కంపెనీస్ చాలా వరకు కూడా స్కామ్స్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అని ఒకటి సాగ్గా చూపెట్టి మీకు ఇచ్చిన ల్యాండ్స్ ను
మన వ్యవస్థలో ఉన్న కొన్ని లొసుగులను ఆధారంగా చేసుకొని మీరు దాన్ని డైవర్ట్ చేసుకుంటున్నారు. అలా చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మీరు చాలా కంపెనీస్ కూడా టెక్ మహీంద్రా కానీ, సత్యం కానీ, లేకుంటే ఒరాకిల్ కానీ, అమెజాన్ కానీ, రీసెంట్గా మెటా కూడా అన్ని ఏమంటారు వాళ్ళు, మేమందరం ప్రాఫిట్స్లో ఉన్నామంటారు. మరి ఎంప్లాయీస్ ఎందుకు తీస్తున్నారు మీరు? అంటే ఒక కుక్కని చంపాలంటే దానికి పిచ్చి కుక్కనే ముద్ర వేయాలి. ఇవి ఎంప్లాయీని చేయాలంటే ఏఐ సాగుతో తీస్తున్నారు. అంటే ఏంటంటే మీకు ఏంటంటే ఎంప్లాయీస్ను ఎక్కడ ఛాన్స్ దొరుకుతాయి ఇప్పుడు. ఎందుకంటే సిక్ లీవ్ అనేది ఒక మనం జ్వరం వస్తే మన ప్రాథమిక మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఒక ప్రాథమిక హక్కు ఏంది, మనం లీవ్ తీసుకోవడం. దాన్ని కూడా ఇంతకుముందు మేడం అన్నట్టు ఇలాంటి ఎగ్జాంపుల్ నేను కూడా చూశాను. ఒకసారి మా నాన్నమ్మ చనిపోయింది. మా నాన్న ఒక 4-5 years బ్యాక్. అప్పుడు నాకు మేనేజర్ ఏమంటాడంటే, మీ నాన్నమ్మ చనిపోయినా కానీ నువ్వు ల్యాప్టాప్ పట్టుకెళ్ళి అక్కడికి. ల్యాప్టాప్ పట్టుకొని నేను కాల్ చేసినప్పుడు నువ్వు దాన్ని లాగిన్ అయ్యి చేస్తా ఉన్నాడు. నేను అనుకున్నాను ఇంకా ఇది అసలు మనం ఎక్కడున్నాం, ఒక హిట్లర్ పార్లర్లో లేం కదా మనం. నాకు అనిపించింది ఇది ఒక హిట్లర్ వ్యవస్థ అని, ఇది ఒక హిట్లర్ రెజిమ్ అని, వీడి హిట్లర్ కన్నా మూర్ఖుడు అని నాకు అనిపించింది ఆ రోజు. భావన గారు, ఇప్పుడు మీరు చేయబోయే ప్రొటెస్ట్ అవుతుందో ఇప్పుడు ఇందాక అన్నట్టు లైక్ లేబర్ లాస్ మాత్రమే ఉన్నాయి, లైక్ యూనియన్స్ అనేవి కార్పొరేట్ లో ఉండవు. బట్ మీ వాళ్ళు చెప్పినట్టు మీరు నిజంగానే ఒక కొండని ఢీ కొట్టబోతున్నారు. అండ్ మీకున్న పవర్, ఐ మీన్ లైక్ మీరు ఎంత, అఫ్ కోర్స్ మొన్నటి వరకు శ్రీధర్ గారి కన్నా ముందు ఆ ఒకరు కూడా లైక్ ద కౌంట్ వాజ్ 0. శ్రీధర్ గారు ఉన్నారు, ఇప్పుడు మీరు ఉన్నారు. కెవిన్ మైట్ ఆల్సో జాయిన్. ఐ థింక్ హీల్ బి యువర్ యూనో లీగల్ అడ్వైజర్, లైక్ ఎలా తీసుకెళ్ళాలి డైరెక్షన్ ఆయన చెప్తారేమో. ఆయన లేకున్నా సరే ఆయన ప్రస్తావన ఎక్కువ వస్తుంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారు అండ్ ఏ రోజు చేయబోతున్నారు? ఎందుకు అడుగుతున్నానంటే ఇందాక చెప్పినట్టు ఆ ట్రాఫిక్ లో ఇరుక్కున్న వాళ్ళు నాకు తెలిసి ఈ టైంలో చూస్తూ ఉంటారు కాబట్టి దే మైట్ ఆల్సో వాంట్ టు జాయిన్. అండ్ ప్లీజ్ సాటర్డే సండే పెట్టండి, అది ఏదన్నా కానీ. మండే హాలిడే దొరకదు. yes pretty much this Saturday. you should keep it on Monday. ఎందుకు అందరూ జాయిన్ అయ్యారు అంటే లైక్ మీ ప్రొటెస్ట్ లో ఉన్నాం అని చెప్పేసి మీరు చెప్తారు కదా జాయిన్ అయిన వాళ్ళు. సరే ప్రొటెస్ట్ చేస్తే చేయండి, అక్కడ నుంచి జాబ్ చేయండి అని చెప్పేసి మేనేజర్ చెప్తారు. అట్లా మనం ఇబ్బంది పెట్టుకోడు కదా, ఎవరికి ఏమి ఈఎంఐస్ ఉంటాయో, పాపం ఇంట్లో పిల్లలు ఉంటారు. సో ఐఎమ్ అ నార్మల్ పర్సన్ అండి. ఐ విల్ థింక్ ఆఫ్ మై సెల్ఫ్ ఫస్ట్. ఇప్పుడు నాకు సెలవు దొరికినప్పుడు నేను ప్రొటెస్ట్కి రావడం అనేది కుదరదు. సో వీఆర్ ప్లానింగ్ ఇట్ ఇన్ అ హ్యూజ్ వే ఆన్ 1st of August. దానికి మీకు పర్మిషన్ వచ్చింది కూడా? యా, పర్మిషన్ వచ్చింది. ఐమ్ టాకింగ్ టు పీపుల్, మోస్ట్లీ ఇట్ ఈస్ దేర్. మాకు పర్మిషన్ వచ్చిన తర్వాత కూడా ఒకసారి ఎందుకు సిఐఎస్ఐ గారు మాట్లాడుతూ అన్నారు మాతోటి. ఏ సిఐఎస్ఐ అండి? ఏ స్టేషన్? అంబర్పేట్ స్టేషన్ కి వస్తుంది అది. సో ఐ హావ్ టు స్టే ఇన్ దట్ ఏరియా. No, if you have to protest in dharna chowk చేయడానికి పర్మిషన్ అనేది అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకోవాలి. ఓకే, మీరు చేయబోతుంది అక్కడ కాబట్టి. సో ఎందుకంటే సార్ నేను చెప్తున్నాను, ఫస్ట్ ఇప్పుడు నేను అనుకోండి మహా అయితే నేను నన్ను అరెస్ట్ చేయడమా, ప్రొటెస్ట్ చేయడం గురించి ఏదైనా చేయొచ్చు. నన్ను నమ్ముకుని లేదా శ్రీధర్ గారిని నమ్ముకుని ఒక 10 మంది వచ్చారు అనుకోండి, ఐ డోంట్ వాంట్ దట్ కియోస్ టు హ్యాపెన్. శాంతియుతంగా అయినా కూడా నలుగురు ఒక దగ్గర గుంపు కూడితే పోలీస్ ఇన్వాల్వ్మెంట్. సో అందుకనే మేము ప్రాపర్ గా నిన్న స్టేషన్ కి వెళ్ళాము, మా రిక్వెస్ట్ పెట్టాము, వాళ్ళు అప్రూవ్ చేశారు. మళ్ళీ ఇంకొకసారి మాట్లాడతాము. కొంచెం తక్కువ మందికే ప్రస్తుతానికి పర్మిషన్ తీసుకున్నాము. ఎలాగో ధర్నా చౌక్ లో చాలా మంది ధర్నా చేస్తా ఉంటారు. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ వీ విల్ ఎక్స్టెండ్. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ ఆయన, నేను, కెవిన్, ఇంకొక 10-15 మంది తప్పించి ఎవరు లేరు, రైట్? సో బట్ వీ హ్యావ్ టేకన్ ఇట్ ఫర్ లిటిల్ పీరియడ్ ఆఫ్ పీపుల్. నిజంగా ఎవరికైనా కన్సర్న్స్ ఉండి ఇలాగే అన్లాఫుల్గా టర్మ్